నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, కులమతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామని, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున సిరికొండ మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా జన్నింగ్యాల మైసమ్మ తాటిపల్లి గ్రామంలో గల నిజ హనుమాన్ ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తాటిపల్లి చీమన్పల్లి గ్రామంలో సభను ప్రసంగించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా తమ గ్రామంలోకి వచ్చిన సందర్భంగా తాటిపల్లి చీమన్పల్లి సిరికొండ గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. సిరికొండ మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 25 రోజులు మాత్రమే అయిందని, 6 గ్యారంటీలను 100 రోజుల్లో తప్పకుండా అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. పేదవారికి ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు పెంచామని, ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ నాగారావు, తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఆర్ఐ గంగారాజం, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, డీసీసీ కార్యదర్శులు వెల్మ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, చంద్రనాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, ఇందల్వాయ్ అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, యూత్ రూరల్ కన్వీనర్ ఉమ్మాజీ నరేష్, ఎస్టీ సేల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ నాయక్, రోండ్ల గోవర్ధన్, సిహెచ్ రాజేందర్ గౌడ్, జేజీఆర్, సాకలి రమేష్, కుందెల శ్రీనివాస్, ముద్దురాజ్, బడారి నరేష్, బాకారం సంతోష్, ప్రవీణ్, ప్రణీత్ రెడ్డి, సర్పంచ్ రాజారెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు మెంబర్లు శంకర్, మాజీ సర్పంచ్ సంజీవ్, దువ్వూరి భాస్కర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, తేనేటి జీవన్, శోభన్, దిగంబర్, ఆసిఫ్, రాము, మహేష్ రెడ్డి, ప్రసాద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. నందిలాల్ కళ్యాణ్ గణేష్. కావున మనమందరం ఏమైనా ఉన్న సమస్యలు పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు. చాలా మాకు వర్షాలు పడి ఈ ఫస్ట్ మొదట అంతే మేము ఇక్కడ నుంచి మీకు కోరుతున్నాం సార్. ఇది ఒక సమస్య ఉంది పెద్దది. ఇంకోటి సార్, సోషల్ మీడియాలో పెన్షన్లు రావు, వేరే రావని ఇంకా ఫేక్ న్యూస్ పెడుతున్నారు. దయచేసి అదంతా అది ఫేక్ న్యూస్. ఇది ప్రజాపాలన. ఇంత గడిలో పాలన పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల వద్దకు పాలన. మీరు గత 10 సంవత్సరాల్లో మీ సేవల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగారు. కానీ ఈ రోజు మీ అయ్యోజాగిరా ఇంట్లోకి వెళ్ళిస్తుండ్రా? నేను అడుగుతామని ఇలా ప్రభుత్వం వచ్చే ప్రతి పైసా ప్రతి పేదవాడికి కులాలకు మతాలకు లేకుండా అందాల్సిందే ప్రతి ఫలం, ఏ సంక్షేమ పథకమైనా. అందుకని వాళ్ళు చెప్తా ఉన్నా కదా, ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, పేదవాడే. వాళ్ళందరూ కూడా నిర్భయంగా వచ్చి మీరు మమ్మల్ని కలవచ్చు, లేకుంటే మీ ప్రభుత్వ స్కీమ్లలో మీరు అప్లై చేసుకోవచ్చు. మాకు కుల మతాలు లేవు. మేము కూడా నేను భూపతి రెడ్డి జేబులోకి వెళ్ళి ఇస్తలేడు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు అవి. కాబట్టి మీకు అందరికీ ఏం చెప్తా ఉంటే ఈ డిస్క్రిమినేషను లేకుంటే ఈ కక్ష, ఈ పగలు మా దగ్గర లేవు. అంతా ప్రేమ, అభిమానం, గౌరవం మా దగ్గర ఉన్నది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పరిపాలన. మరి మీరందరూ కూడా చూసిరు, కేసీఆర్ గడిలో బద్దలు కొట్టినామా లేదా? సేమ్ డే. మరి ఇలా ఏపీపీఎస్సీని రద్దు చేసినామా, ఇలా టీఎస్పీఎస్సీని? ఇలా మేమే అలా పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేసి నిర్దాక్ష్యంగా అని చెప్పి ధర్నా చౌక్లో ధర్నా చేసినాం. ఇలా ధర్నా చౌక్ ఓపెన్ అయింది అంటే ధర్నా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మన హక్కు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ మాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి పేదవాడికి, ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాంట్లో భాగంగానే అభయహస్తం ప్రోగ్రాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి 100% అందరూ కూడా మరి లబ్ధి పొందని వారందరూ కూడా దీంట్లో అప్లై చేసుకుంటే ఇదంతా కంప్యూటర్ అయిన తర్వాత అందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పి మీకు అందరు కూడా కోరుకుంటూ మరి కొంచెం ఆలస్యమైనందుకు మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ రోజు నేను చెప్పడం జరిగింది, ఇక్కడ గ్రామానికి వచ్చి అక్కడ అది ఆంజనేయ స్వామి
దేవస్థానంలో కొబ్బరికాయ కొట్టి మరి గెలిచిన తర్వాత మొట్టమొదటిగా సిరికొండ మండలంలో మనం తాటిపల్లి గ్రామంలోనే నేను వస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ దేవుని దయతోని మీరందరూ దీవించడం, అదేవిధంగా జగదాంబ మాత ఆ రోజు ఇక్కడ కూడా మొక్కినాం, మళ్ళీ వస్తాను దర్శనం చేసుకుని కృపగా ఉంటామని చెప్పి మొక్కినాం. మన మాత దయతో కూడా మనం ఇక్కడ ఇలా మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. ఈ మీటింగ్లో నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, అదేవిధంగా పెద్దలు ఇక్కడ మీకు అందరూ కూడా కుర్చీ లేకపోయినా మరి ఏదో పెళ్లి ఉందన్నారు. ఇక్కడ చాలా మంది పాపం బయట కూడా నిలబడ్డారు. మీకు అందరికీ పేరు పేరు మా అక్కడ ఉన్నటువంటి అక్క జిల్లాలకు మరి గ్రామ పెద్దలకు అదేవిధంగా మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాము. ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి చిన్న స్టేజ్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు చెప్పాం, తాటిపల్లి గ్రామం అంటే చాలా పవిత్రమైన, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, అక్కడ ఏదైనా మనం మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది, దాన్ని మళ్ళీ కూడా మనము అనుకున్న టైంలో తీర్చాలి అని మనం అనుకున్నాం. మేము ఆ రోజు కూడా నేను చెప్పాను, సార్ ఇక్కడ ఖచ్చితంగా సార్ ఇక్కడ ప్రజలందరూ మనకు దీవిస్తారు, దీవించుడే కాదు సార్ ఓట్ల రూపంగా కూడా కురిపిస్తారన్నారు. అదేవిధంగా మన ఇక్కడ 293 బూత్ అంటే చివరిది నిజామాబాద్ రూరల్లో చివరి బూత్ మనదే ఈ తాటిపల్లి గ్రామం. ఈ తాటిపల్లి గ్రామంలో 302 లీడ్ ఇచ్చింది. అంటే డాక్టర్ మన గురువు గారికి అత్యధికంగా ఈ ఓటు వేసినందుకు మరొకసారి మీ మండల శాఖ తరఫున మీ గ్రామానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ముందు మరి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఉపయోగపడే విధంగా, మేలు జరిగే విధంగా ఆర్టీసీ బస్సు ఆ రోజు నుంచే ఫ్రీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు మరి ఏ పేదవాడికైనా ఎటువంటి హాస్పిటల్లో పోయినా 10 లక్షల రూపాయల వరకు మనం రోగాన్ని నయం చేసుకునే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కాకుండా ఈ రోజు మళ్ళా ప్రజాపాలన కింద మరి మనకు కావాల్సినటువంటి ఇంకా 6 గ్యారంటీల్లో మిగిలిన ప్రతి అంశాన్ని మరి మహాలక్ష్మి స్కీమ్ కానీ, మరి రేషన్ కార్డు కానీ, ఇంకా మనకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ప్రజాపాలనలో ఈ నిర్ణయాలకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో మీరు అందరూ మన అందరికీ న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. మరి